మొత్తం బయట విదేశాల నుంచి అవసరం లేదు, మన రాష్ట్రం నుంచే వైజాగ్ నుంచే వచ్చి మన పర్యాటక రంగం కావాలంటే మన కొండలు కోనలు జలపాతాల్లో చూడటానికి బోల్డంత ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. దాన్ని కూడా తీసుకొచ్చే బాధ్యత కుటుంబ ప్రభుత్వం తీసుకుంటుంది. అలాగే వేద విద్యని అభ్యసించే నిరుద్యోగులకు యువగళం కింద 3,000 నిరుద్యోగ భృతి. అలాగే నిరుద్యోగులుగా ఉన్న వారికి ప్రతి ఒక్కరికి కూడా 3,000 మనకి నిరుద్యోగ భృతి ఇస్తున్నాం. ఉమ్మడి మేనిఫెస్టోలో మన గిరిజనులకి ఎస్టీ ఎస్టీలకి 50 సంవత్సరాలకే పెన్షన్ ని మంజూరు చేస్తాం. సప్లాన్ నిధులు మళ్లించకుండా ఈ వర్గాలకి అభివృద్ధికి వాడతాం. ఏజెన్సీలో ఆదివాసీ ఉపాధ్యాయుల్ని జీవో 3 ప్రకారం దాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచన కుటుంబ ప్రభుత్వానికి కూడా ఉంది. అలాగే ప్రస్తుతం ప్రభుత్వం రద్దు చేసిన ఎస్సీ ఎస్టీ సంక్షేమ పథకాలని పునరుద్ధరిస్తాం. ముఖ్యంగా ఉద్యోగులకి, మా నాన్న ఒక ప్రభుత్వ ఉద్యోగి, నేను ఉద్యోగులకి మాటిస్తున్నాను, మీకు సిపిఎస్ పెన్షన్ విధానానికి అదే కానీ లేదా దానికి సరి సమానంగా కానీ ఉండే పథకాన్ని సంవత్సరం లోపు సిపిఎస్ కి పరిష్కారం మార్గం మేము తీసుకొస్తాం. ఆ బాధ్యత జనసేన, ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ ఆ బాధ్యత తీసుకుంటారు. కష్టం నాకు తెలుసు, కానీ ప్రభుత్వ ఉద్యోగి కొడుగ్గా ఈ రోజుకి మా అమ్మ మా నాన్న పెన్షన్ అందుకుంటుంది. ఆ బాధ తెలుసు. పదవి విరమణ చేస్తే అది ఎలాగుండాలంటే ఆనందం ఇవ్వాలి, కానీ భయం ఇవ్వకూడదు. నాకు రిటైర్డ్ అయిపోయిన పెద్దలు భయపడకుండా మీకు అందుబాటులో ఉండగా నేను తిరిగి ప్రత్యామ్నాయ సిపిఎస్ కానీ ప్రత్యామ్నాయ అదే విధంగా మీకు బెనిఫిట్ కల్పించే పరిష్కార మార్గాన్ని నేను తీసుకొస్తాం. అలాగే 1వ తారీఖే ఉద్యోగాలు వచ్చేలాగా టీఏలు కానీ డిఏలు కానీ సరెండర్ లీవ్స్ కానీ అన్ని మీకు సకాలంలో వచ్చేలాగా కూటమి ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది. సీతంపేట, బామిని మండలాల్లో నీటి ఎద్దడి చాలా ఉంది. ట్యాంకర్లో నీరుతో ఇచ్చేది కాదు. ప్రధానమంత్రి గారి రక్షిత మంచినీరు పథకం ఉంది. దానిని కొత్తపల్లి గీత గారు దానిని మనకి ఆధ్వర్యంలో ఆవిడికి భారీ మెజారిటీతో గెలిపించగలిగితే నేను బాధ్యతగా తీసుకొని మన మండలాల్లో రక్షిత మంచినీరు ఇంటింటికి వచ్చేలాగా మన బాధ్యత తీసుకుంటాం. నాకు డబ్బులు అవసరం లేదు. మీకు తెలిసిన సంపాదన ఎంతో. నేను 10 దశాబ్దం ఓడిపోయినా నిలబడ్డా. ఉద్దానం సమస్యని ప్రపంచ పటాన పెట్టాం. సమస్యని గుర్తించాం. ఇంకా సరిగ్గా చేయట్లేదు ఉద్దానం కిడ్నీ సమస్య మీద. మా నాయకులు నా దృష్టికి పట్టుకొచ్చారు. ఉద్దానం సమస్యకి సంపూర్ణంగా పరిష్కార మార్గం దొరికే వరకు మేము దానికి కూర్చోబెట్టి సంపూర్ణంగా దానికి అండగా నిలబడతాం. నేను ఒకటే కోరుకుంటున్నా, ఈ ప్రభుత్వం మీకు సారా పెంచింది. తిరిగి నేను మద్యపాన నిషేధాన్ని మనం పాటించలేం. పక్కనే ఒరిస్సా నుంచి మద్యం వచ్చేస్తాయి, మిగతా రాష్ట్రాల నుంచి మద్యం వచ్చేస్తాయి. 60 రూపాయల మద్యాన్ని 200 చేశాడు. ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. మిథున్ రెడ్డి గారికి, వైవి సుబ్బారెడ్డి గారికి, జగన్ గారికి డబ్బులు అయిపోతున్నాయి. మన ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. మన వంశధార నాగావళి ఇక్కడి నుంచి ఇసుకని అడ్డగోలుగా దోచేస్తా ఉన్నారు. ఉత్తరాంధ్ర భూముల్ని ఉత్తరాంధ్ర స్థానిక ప్రజలకి చెందకుండా అడ్డగోలుగా దోచేస్తా ఉన్నారు. బామిని మండలం పోరాటాన్ని 1960 పోరాటాన్ని గుర్తుపెట్టుకోండి.
మనం తప్పు జరిగినప్పుడు ఎదిరించకపోతే మన భవిష్యత్తు నలిగిపోద్ది. మన భవిష్యత్తు నలిగిపోద్ది. మనం ఎదిరించాలి. ఉత్తరాంధ్ర జై ఉత్తరాంధ్ర అంటే సరిపోదు. మనకి ఏం పిల్లడో ఎల్దమొస్తామంటే సరిపోదు. అన్యాయం జరుగుతున్నప్పుడు తిరగబడాలి. ఎలా తిరగబడాలి? కత్తులు అవసరం లేదు, కటార్లు అవసరం లేదు. ఒక్క ఏలు చూపించండి, చూపుడు వేలు. జగన్ ఇలా అంటున్నాడు, జగన్కి ఇది చూపించండి. ఇవేంటి ఇలా అంటే? మేము ఇలా అంటాం. ఏం మాట్లాడుతుంది? ఇలా అంటే మా ఓటు కూటమికి అని అర్థం. కూటమిని మీరు గెలిపించండి, నేను బాధ్యత తీసుకుంటాం. ఒక ఛాన్స్ అని అడిగాడు పెద్ద మనిషి. ఒక ఛాన్స్ ఇచ్చేశారు మీరు, చాలు. ఒక ఛాన్స్ ఇచ్చారు కదమ్మా, సరిపోద్దా లేదా? ఒక ఛాన్స్ ఇచ్చాను, సరిపోద్దా లేదా? జగన్కి ఒక ఛాన్స్ ఇచ్చాను, సరిపోద్దా లేదా? జగన్కి ఒక ఛాన్స్ ఇచ్చాను, సరిపోద్దా లేదా? కొత్త ప్రభుత్వం రావాలా లేదా? జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం రావాలా వద్దా? మేము నీకు నిలబడతాం, అండగా ఉంటాం. ప్రతి కష్టానికి, ప్రతి చేతికి పని, ప్రతి చేతికి నీరు ఇచ్చే బాధ్యత జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. నిమ్మక జయదేవ్, నిమ్మక జయకృష్ణ గారు వాళ్ళ నాన్నగారు 4 సార్లు ఎమ్మెల్యేగా చేశారు. తాతగారు నిమ్మక జయకృష్ణ గారు నాన్నగారు నిమ్మక గోపాలరావు గారు 4 సార్లు ఎమ్మెల్యేగా చేశారు. గోపాలరావు గారు 2 సార్లు ఎంపీగా చేశారు. కొత్తపల్లి గీత గారు అరకుకి ఎంపీ పార్లమెంటుగా చేశారు. జగన్ దాష్టీకానికి బలైన మొదట గిరిజన మహిళ.